జీడిపప్పు కిస్మిస్ అయితే నేను వేసేసుకున్నాను. చాలా సింపుల్ వేలో 1 కప్పు తోటి సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించాను అనమాట. ఇది హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. నేనేంటంటే సింపుల్ వీడియోలు చూపిస్తున్నాను. ప్లీజ్ మీరు అందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేయండి. ఓకేనండి, మనకు కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం. ఇప్పుడు మనం ఇదిగోండి పంచదార, ఇది వచ్చేసి కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, ఆయిల్, ఇది వచ్చేసి సేమియా, యాలకుల పొడి, మనకు కావాల్సినవి, వాటర్. ఓకేనండి, పొయ్యి ముట్టించేసాను. ఇదిగోండి ఒక కళాయి అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ కళాయిలో అయితే మనం ఇదిగోండి నెయ్యి తీసుకున్నాం కదా, ఒక 5 స్పూన్ల వరకు నెయ్యి. ఓకేనండి, మళ్ళీ ఇదిగోండి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఒక 10 స్పూన్లు సుమారు తీసుకోవాలి. మొత్తం ఒక పావు కప్పు తీసుకోవాలా. ఇదిగో ఈ కప్పు సేమియా తీసుకున్నాం కదా మనం, ఈ కప్పులో పావు కప్పు ఆయిల్, నెయ్యి కలిపి తీసుకోవాలి. పావు కప్పు పట్టిద్ది ఆయిల్ కానీ నెయ్యి కానీ, అచ్చం నెయ్యితోటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి సేమియాలు అయితే వేసేస్తున్నాను నేను. ఇవి శుభ్రంగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. వేయించుకుంటే నేతిలో మంచి స్మెల్ వస్తుందండి. అసలు భలేగా అంటే భలేగా వస్తుంది వాసన. ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ లో వేయించుకున్నాము. గొడవకి కొంచెం మందం గిన్నె తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇంక ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. పొయ్యి ఆఫ్ చేసి ఈ హీట్ కే కొంచెం ఎక్కువ వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి అనేది మనం తీసుకోవాలి. ఇదిగోండి తీసి నేను వేరే ప్లేట్లు అయితే వేస్తున్నాను. ఓకేనండి, ఇవన్నీ అయితే తీసేసుకున్నాం. చూసారా, మనకి ఈ కలర్ రావాలి మంచిగా. ఈ కలర్ వస్తే చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ పక్కన పెట్టేసి మనం జీడిపప్పు, మనకి ఉన్న కిస్మిస్ అయితే ఏం చేసుకుందాం ఈ ఆయిల్లోనే మనం. ఓకే అండి, ఇవి కూడా మనకి ఏగిపోయినాయి. జీడిపప్పు కిస్మిస్ కూడా ఏగిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుందాం మనం. ఇదిగోండి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక ఈ కప్పుతోటి కప్పు సేమియాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నీళ్ళలోనే ఏమవ్వదు. కప్పుతోటి కప్పు సేమియాలు తీసుకున్నాం కదా, కప్పున్నర నీళ్ళు, ఖచ్చితంగా కప్పున్నర నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లు తెరలాలి మనకి. ఈ కప్పున్నర నీళ్లు తెరులుతున్నాయి కదండి, నేను కొంచెం ఒక 4 స్పూన్లు సుమారు నీళ్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ లూజ్ అయిద్దేమోనని డౌట్ తోటి. ఒక్కోసారి సేమియాలు ఏంటంటే మనకు ఒకేలాగా రావన్నమాట. ఒకేసారి సేమియా కొత్త సేమియా వచ్చినప్పుడు నీళ్లు మరిన్ని పట్టవు. దానికోసం పక్కన పెట్టాను. పోస్తే పడితే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఏగిన సేమియా అనేది శుభ్రంగా దీంట్లో వేసేసుకోవాలి మనం. ఆయిల్ ఎందుకక్క అంత ఎక్కువ వేసాం అనొద్దు, ఎక్కువ పట్టిద్ది దీనికి. ఎక్కువ పడితేనే అప్పుడు పర్ఫెక్ట్ గా ఉండేది. శుభ్రంగా సేమియాలు మొత్తం తుడి చేసుకున్నాం పళ్ళలో. ఇప్పుడు ఇదేంటంటే హెవీ ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మనం ఈ సేమియా అనేది. కలర్ మనకు ఆ కలర్ వస్తేనే బాగుండిద్ది అనమాట. ఓకేలండి, ఇప్పుడు మనం ఏంటంటే వీటిలో చూపిస్తాం మీకు ఎలా ఉడికాక మనం పంచదార వేసుకోవాలి దీంట్లో ఏందనేది. 1కి 1.5. ఇదిగోండి శుభ్రంగా ఈ నీళ్ళన్నీ ఇనికేంత వరకు కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఓకేనండి, చూసారా నీరు మొత్తం ఇరిగిపోయి ఆయిలే ఉంది, మనకు అర్థం అయిపోయింది. ఇప్పుడు పట్టుకొని చూసినా మెత్తగా సూజీలాగా అయిపోవాలి. చూసారా, ఇట్లా మెత్తగా పట్టుకుంటే ఇరిగిపోవాలి. ఇదిగోండి మెత్తగా పట్టుకుంటే ఇరిగిపోవాలి ఇలాగా, ఈ విధంగా. ఇంక ఇప్పుడు ఇది పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నా నేను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసా కదా, ఇంక ఇప్పుడు దీంట్లో పంచదార ఎంత పోసుకోవాలి. కప్పు సేమియాలకి దగ్గర కప్పు, కొంచెం తక్కువ కప్పు అనమాట. ఇదిగోండి పంచదార అనేది వేస్తున్నాను. ఎక్కువ అవ్వదు, పంచదార ఎక్కువ అయిద్దేమో అని మీరు అసలు అనుకోవద్దు, ఎక్కువ అవ్వదు. ఇదిగోండి కప్పు పంచదార వేసా కదా, ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇది కలిపాక కొంచెం నీరుగా తయారైద్ది, కొంచెం లైట్ గా నీరుగా తయారైద్ది. తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత పంచదార అంతా కరిగి సేమియా పొడిలాడుతూ వచ్చేసింది అనమాట మనకి. ఎక్కడ కూడా కొంచెం కూడా పందార గడ్డ లేకుండా సేమియా పొడిలాడుతూ వచ్చింది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి మనం దీన్ని. 10 నిమిషాలు. ఇదిగో మనం ఇప్పుడు వేసుకుంటే దీంట్లో కొంచెము నెయ్యి వేసుకోవాలి ఈ టైంలో.
నెయ్యి వేసుకొని మీ దగ్గర జీడిపప్పు బాదపప్పు కిస్మిస్ ఉన్నాయిగా అవన్నీ వేసుకోవాలి. బట్ నేనేంటంటే అవన్నీ తర్వాత వేస్తాను. ఓకే, దీన్ని మాత్రం ఒక అరగంట సేపు కానీ ఓ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, ఇదైతే చూసారు కదా, పంచదార పోసి అరగంట అవుతుంది అనమాట. అరగంట తర్వాత ఇలా వచ్చింది పొడి పొడిలాడుతా. అంత ముందు 2-3 సార్లు కలిపినా కానీ నీరుగా ఉంది. అరగంట తర్వాత శుభ్రంగా ఈ విధంగా పొడి పొడిలాడుతా వచ్చింది. మనకైతే చూసారు కదా, చాలా చాలా బాగా పొడి పొడిలాడుతా కరుచుకోకుండా వచ్చింది. ఇట్లా పట్టుకుంటే విరిగిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది అయితే నేను ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నానండి. ఓకే అండి, ఇవన్నీ పోసుకున్నాక దీంట్లో పెట్టుకున్నాక ఒక ప్లేట్లో ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ అయితే నేను వేసేసుకున్నాను. చాలా సింపుల్ వేలో 1 కప్పు తోటి సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించాను అనమాట. ఇదే క్వాంటిటీ కదా. సేమియా కేసరి అయితే చాలా చాలా బాగా వచ్చింది. 1 కప్పు సేమియా తోటి సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించాను. ఖచ్చితంగా మీరందరూ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. అన్ని సింపుల్ వేలో కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్.